నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. యుద్ధానికి సర్వం సిద్ధం. నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్ల పర్వం మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాల పరిధిలో అంతా ఇక ప్రచార సంరంభం తారాస్థాయికి చేరనుంది. ఓటర్ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులతో రణక్షేత్రాన్ని తలపించనున్నాయి ఈ కొద్ది రోజులు. అలకలు, అసంతృప్తులు, తిరుగుబాట్లు, నిరసన జ్వాలలు, ప్రలోభాల పర్వాలు. ఈ ఘట్టాన్ని మరింత రక్తి కట్టించడము దాదాపు ఖాయమైపోయింది. ఆంధ్ర బరిలో ప్రస్తుతం ప్రత్యేకాంశం ఇదేగా కనిపిస్తోంది. నీ భవిష్యత్ నా బాధ్యత అంటూ ఒకరు, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఒకరు, మార్పుకు ప్రతినిధులమంటూ మరొకరు. సమరాంధ్ర బరిలో 3 ప్రధాన పార్టీల ఈ ప్రచార నినాదాలతో ఇప్పటికే పోరు వాతావరణం పూర్తిగా వేడెక్కింది. వాటికి ధీటుగా ఎలాగైనా ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్, భాజపాలు సమరసన్నాహాల్లో మునిగిపోయాయి. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఇప్పుడు ఇదే ఓట్ల యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. గట్టిగా చూస్తే ప్రచారానికి ఉన్న వ్యవధి కేవలం 22 రోజులు. పోలింగ్ ఏప్రిల్ 11న అయినా 48 గంటల ముందే మైకులకు టాటా చెప్పాల్సిన సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రతి క్షణం ఉత్కంఠభరితం చేసేందుకు పావులు కదుపుతున్నాయి రాజకీయ పార్టీలన్నీ. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ రావాలి, ఏరియాలో మెజార్టీ రావాలి, అసెంబ్లీలో మెజార్టీ రావాలి. రాష్ట్రం మొత్తం ఒక పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఎవరైనా అడ్డుపడితే కొట్టుకొని పోతారు తప్ప ఎవరు మిగలరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మామూలు గాలి కాదు, సుడి గాలి, సైకిల్ గాలి. సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఇంకా పెద్దాం. బుల్లెట్ లాగా సైకిల్ దూసుకుపోతుంది తప్ప వెనక తిరిగి చూసే సమస్య లేదు. మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పిల్లలను చూసా. ఆ చదువుల కోసం అప్పులు చేస్తా ఉన్న తల్లిదండ్రులను చూసా. వారి బాధలు విన్నా, వారి కష్టాలను చూశా. ఆ ప్రతి తల్లిదండ్రికి, ఆ చదువాలని ఆరాటపడతా ఉన్న ప్రతి పిల్లాడికి ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా. ఇవాళ ఈ వేదికపై నుంచి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను. నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కూడా రాజకీయ కాక మరింత పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువరించారు. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుండగా మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ ముగిసి ఫలితాలు రావటానికి మధ్య 42 రోజుల సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠ మాత్రం తప్పవు. కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావటంతో ఊరూవాడ ఒకటే కోలాహలంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనను శరవేగంగా పూర్తి చేస్తున్నాయి. గతంలో మాదిరిగా చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే అభ్యర్థులను ఖాయం చేస్తున్నాయి. ఫలితంగానే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులంతా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. టికెట్లు రాని వారు కొందరు అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటే, మరికొందరు మాత్రం ఆగ్రజ్వాలలు బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని, చేసిన సేవలకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే జాబితాలు మొత్తం ప్రకటించిన వైకాపాలో ఈ అసంతృప్తి జ్వాలలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విశాఖలో పార్టీ కార్యాలయాల ధ్వంసం వరకు వెళ్లారు
టికెట్లు దక్కని నేతలు, కౌన్సిలర్ల రాజీనామాలు, ఫ్లెక్సీల చించివేత ఘటనలు కూడా జరుగుతున్నాయి. రాజీనామాలు, ఆందోళనలతో పాటు ఆత్మహత్యాయత్నం ఘటనలు నమోదవుతున్నాయి. కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా అయినా బరిలో నిలిచేందుకు సమాయత్తం అవుతుంటే, ఇంకొందరు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో వైకాపా కార్యాలయాలు కొన్ని ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాలు ఎలా ఉన్నా రాష్ట్ర రాజకీయాలను తరచి చూస్తే మాత్రం ప్రధాన పోటీ తెలుగుదేశం వైకాపా మధ్యనే కనిపిస్తోంది. వామపక్షాలు, బీఎస్పీల దన్నులతో దీటైన పోటీకి జనసేనాని కూడా సన్నద్ధం అవుతున్నా ఆ రెండు పార్టీలు ఇప్పటికే ప్రచార బరిలో దూసుకెళ్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ఆ రెండింటి మధ్య పోటీ ఇంకాస్త పెంచాయి. ఫారం 7 దరఖాస్తులు, డేటా చౌర్యం, పార్టీల్లోకి అటూ ఇటూ చేరికలు, హింసాత్మక ఘటనలు ప్రచార అజెండాల్లో కీలక స్థానాలు ఆక్రమించాయి. తెలుగుదేశం, వైకాపా మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే విభజన గాయాల నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన 173 స్థానాల్లో ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వచ్చిన ఓట్లు కూడా కేవలం 2.77%. ఈ ఎన్నికల్లో ఆ లోటు కాస్తైనా పూడ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్న హామీపైనే ఆశలన్నీ పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్తున్నారు. కానీ ఒకరి వెంట మరొకరు ఉన్న సీనియర్లు కూడా పార్టీని విడిచి వెళ్లిపోతుండడం వారికి ఇబ్బందికరంగా మారింది. భాజపా మాత్రం అన్ని స్థానాల్లో ఒంటరి పోరుకి సిద్ధమవుతోంది. చేసిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలే ఓట్లు రాల్చుతాయని కమలనాథులు నమ్మకంతో ఉన్నారు. ఈ రాజకీయ సమరాంగణంలో మరో ఆసక్తికరమైన అంశమూ ఉంది. అదే ముహూర్తాలు. బరిలో దిగే అభ్యర్థుల అనుచరగణం నామినేషన్ల దాఖలకు మంచి రోజులను తెలుసుకునేందుకు పురోహితుల ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 18 నుంచి 25వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. గడువు 8 రోజులున్నా 23వ తేదీ 4వ శనివారం, 24న ఆదివారం సెలవు రోజులు, 19వ తేదీ మంగళవారం సెంటిమెంట్గా భావిస్తారు. మిగిలింది కేవలం 5 రోజులే. అందులోనూ జాతకాల ఆధారంగా ఏ రోజున వేస్తే బాగుంటుందన్నది అభ్యర్థులు తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు కరవుకు మారుపేరుగా ఉన్న ఆ ప్రాంతం నేడు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు నెలవుగా మారింది. 3 దశాబ్దాలుగా ప్రగతి పథాన వడివడిగా అడుగులేస్తూ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అన్నీ ఉన్న చోట చేయడానికి ఏమీ ఉండదు. ఏమీ లేని చోటకి అన్నీ రప్పిస్తేనే సిసలైన ప్రగతి అని నినదించే దార్శనికుడి బాటలో ప్రగతి పథం వైపు పరుగులు తీస్తోంది. 3 రాష్ట్రాల కూడలిలో ఉన్న అక్కడి ప్రజల చెక్కుచెదరని విశ్వాసం సొత్తైతే, ఆలోచనలు ఆచరణాత్మకంగా చూపటంలో ధీరుడైన నాయకుడు వారికి ఉండటం మరో వరం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకునే ఓ మారుమూల ప్రాంతం. ఒకప్పుడు పూర్తిస్థాయి వెనుకబాటుతనం, చుక్క నీరు లేక సేద్యం సాధ్యం కాక ఎటు చూసినా రైతన్నల దిగాలు చూపులే దర్శనమిచ్చేవి. పోనీ ఉపాధి పనులు ఉన్నాయా అంటే అదీ గగనమే. చేసేదేం లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్లిన కుటుంబాలెన్నో. కానీ గడిచిన 30 ఏళ్లలో అభివృద్ధి దిశగా ఈ ప్రాంతమంతా వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక వెనకబడిన ప్రాంతాన్ని తాను పోటీ చేసేందుకు నియోజకవర్గంగా ఎంచుకోవాలని 1989లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇక్కడి ప్రాంతవాసులకు వరంగా మారింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మారుమూల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉంటే అధికారుల దృష్టి ఇక్కడ కేంద్రీకృతమవుతుందనేది ఆయన ఆలోచన. ఆ దార్శనికతే నేడు నిజమైంది. తనపై నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిజం చేసేలా 6 సార్లు శాసనసభకు పంపించిన వారి రుణం తీర్చుకునేలా కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు. ఫలితమే నేడు అభివృద్ధి ప్రమాణాలకు తార్కాణంగా నిలుస్తోంది కుప్పం నియోజకవర్గం.
పాతికేళ్లలో కుప్పంలో జరిగిన అభివృద్ధి ఓ ఎత్తైతే 2014 నుంచి జరిగిన ప్రగతి పనులు మరో ఎత్తు. కుప్పాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి సత్సంకల్పం పట్టణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు. ముఖ్యమంత్రి దశల వారీగా అధికారులు, నిపుణులతో కలిసి ప్రణాళికలు రచించారు. వెనుకబాటుకు గల కారణాలు గుర్తించారు. సమస్యలకు పరిష్కారం సూచించారు. నీటి వనరులు తక్కువగా ఉన్న ఈ ప్రాంతానికి సూక్ష్మ నీటి సేద్యం పరిచయం చేశారు. తుంపర, బిందు సేద్యం వంటి ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ సాంకేతికతలు వినియోగించి ప్రస్తుతం 30,000 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు ఉద్యాన, వాణిజ్య పంటలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుండడం వల్ల రైతులు పెద్ద మొత్తంలో పంటలు పండిస్తూ లాభాల బాట పడుతున్నారు. రైతులు పండించిన పంటను మార్కెటింగ్ చేసుకునేందుకు నిర్మించిన మార్కెట్ రైతన్నలకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. పెద్ద బంగారు నత్తంలో ఇండో ఇజ్రాయెల్ టెక్నాలజీతో 22 ఎకరాల్లో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా రాష్ట్ర ఉద్యాన రైతులు ప్రపంచ స్థాయి ప్రమాణాలు నేర్చుకోగలుగుతున్నారు. కుప్పంలో ఒకప్పుడు కుప్పం చూస్తే మారుమూల ప్రాంతం, అసలు తాగడానికి నీళ్లు కూడా ఉండే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినాక ఏమి చేయాలి కుప్పానికని గ్రామాన్ని తిరగడం, దాదాపుగా 30 సంవత్సరాల్లో తీసుకుంటే ఈరోజు మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని ఢిల్లీ స్థాయిలో ఎక్కడి నుండి వచ్చారంటే ఒక కుప్పం అని చెప్పుకునే విధంగా ఒక ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన కుప్పం నియోజకవర్గంగా పేరు పొందింది. చంద్రబాబు నాయుడు రాకముందు మాకు చాలా ఇబ్బంది పడ్డాం. నీళ్లు కానీ రైతులు చాలా కష్టపడేవాళ్ళు, మార్కెటింగ్ లేకుండా కానీ పంటలు పండించడానికి. రైతులు మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అనే ఒక డెమో ప్రాజెక్ట్ కింద సెల్లిగానిపల్లి దగ్గర కొన్ని 100 ఎకరాలు తీసుకొని అక్కడ అన్ని ఇజ్రాయెల్ ప్రాజెక్టులో తక్కువ నీటితో ఎక్కువ ఎలా వ్యవసాయం చేయాలనే దాని గురించి అన్ని ట్రైనింగ్ ఇప్పించి ఇప్పుడు అక్కడ మా కుప్పం కాన్స్టిట్యూన్సీలో పండే ప్రతి చుక్కు నీటితో మా కుప్పం కాన్స్టిట్యూన్సీలో పంట అంటూ లేదండి. ఒక హార్టికల్చర్ హబ్ లాగా పూలు కానీ పండ్లు కానీ చాలా చాలా అద్భుతంగా పంటలు చేస్తున్నాడు. ఇప్పుడు కృషి హబ్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. నియోజకవర్గంలోని యువకులకు మెరుగైన విద్యాబుద్ధులు అందేలా కుప్పం సహా పరిసర ప్రాంతాల్లో 95 ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పారు. 10 కోట్లు వెచ్చించి నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించారు. వయాడక్టు విధానం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయి ప్రమాణాలు అందుకునేలా అవకాశాలు కల్పించారు. ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పానికే తలమానికంగా నిలుస్తోంది. 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్న విద్యార్థుల పాలిట ద్రవిడ వర్సిటీ కల్పవృక్షంగా నిలుస్తోంది. నిరుద్యోగుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా నెలకొల్పారు. అమ్మవారిపేటలో 100 కోట్లతో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటవుతోంది. కుప్పంతో చుట్టుపక్కల ఉన్న నగరాలు, పట్టణాలు అనుసంధానించేలా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. కుప్పం పట్టణంలో నూతన ఆర్ఓబీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా పలమనేరు, కుప్పం, మదనపల్లె ఏరియా డెవలప్మెంట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెల్దిగానిపల్లెలో టొమాటో ప్రాసెసింగ్ సెంటర్, ప్రాథమిక శుద్ధీకరణ కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సైతం సీఎం గత పర్యటనలో శంకుస్థాపన చేశారు. శాంతిపురం సిల్క్ రీలింగ్ యూనిటీ ఏర్పాటుతో పట్టు రైతులకు సైతం ఆపన్న హస్తం అందనుంది. అభివృద్ధి అనేది మాకు ఎప్పుడు కనబడిందంటే ఆ రోజు నుంచి 1994 నుంచి మాత్రమే కనబడింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కుప్పం నుండి పలమనేరుకు వచ్చేటువంటి ఒకే ఒక రోడ్డు తార్ రోడ్డుగా ఉంటే ఈరోజు సుమారు 1000 కిలోమీటర్ల వరకు కూడా తార్ రోడ్లు కుప్పం నియోజకవర్గంలో అయ్యాయంటే సుమారు 850 కిలోమీటర్లు ఆల్రెడీ వేసేశారు. ఇంకా 100-150 కిలోమీటర్లు శాంక్షన్ అయ్యే వర్క్స్ కూడా జరిగేటువంటి పరిస్థితి. ఇలా ఈ 30 ఏళ్లలో వేల కోట్ల రూపాయల నిధులు కుప్పం అభివృద్ధికి సీఎం కేటాయించారు. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నారు. 7వసారి అభ్యర్థిగా మళ్లీ రేసులో నిలుస్తున్నారు. గంటా శ్రీనివాసరావు తెలుగు రాజకీయ నాయకుల్లో ప్రయోగాలకు మారుపేరు. ఆయన రాజకీయ చరిత్ర ఎంత విచిత్రంగా ఉంటుందంటే పరిశీలించిన ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. పోటీ చేసిన స్థానంలో పోటీ చేయకుండా ఉండే ఆయన శైలి అందరినీ ఆలోచనలో పడేస్తుంది. ప్రతి ఎన్నికకు సరికొత్త వ్యూహంతో కొత్త స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతుండటం గంటా మార్క్ రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైన వ్యక్తులలో గంటా పేరు తప్పనిసరిగా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. స్వస్థలం ప్రకాశం జిల్లా అయినప్పటికీ విద్యాభ్యాసం, ఆ తర్వాత ఉద్యోగ వ్యాపార జీవితం విశాఖ కేంద్రంగా సాగిస్తున్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గ ప్రతినిధిగా ఏ పార్టీలోనైనా తన మాట నెగ్గించుకునేట్టుగా వ్యవహారశైలి ఉండటం కొందరికి మింగుడుపడని అంశమే. అయినా పోటీ చేసిన ప్రతిసారీ గెలుపును సొంతం చేసుకోవడం ఆయనకు అదృష్టం కలిసి వస్తుందన్న విశ్లేషణకు సరిగ్గా సరిపోతుంది. తొలిసారిగా 1999లో తెదేపా నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ప్రత్యర్థిపై విజయ ఢంకా మోగించారు. 2004లో చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంటా అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రజారాజ్యం విలీనం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొనసాగి 2014 ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి దాదాపు 37,000 ఓట్ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని అనుకూలంగా ఉన్నవాటినే ఎంచుకుంటున్నారు గంటా. అక్కడ ఎదురయ్యే సమస్యలు వెనువెంటనే ఓ కొలికి తీసుకురావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం గంటా లక్షణాలలో ఒకటి. ఒకమారు ఎంపీగా, మరో 3 సార్లు ఎమ్మెల్యేగా బరిలో తలపడిన, ఒకసారి పోటీ చేసిన స్థానానికి మళ్లీ చేయకుండా ఉండటం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇదే తన విజయ రహస్యంగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈసారి అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో దిగారు. పోటీ ఎక్కడ నుంచైనా తన అంచనాలు తప్పు కాలేదన్నది గంటా అభిప్రాయం. గెలుపు గుర్రాల కోసం ఎదురుచూసే రాజకీయ పక్షాలు గంటా శ్రీనివాసరావును సామాజిక వర్గాల సమీకరణలో తురుపుముక్కగా ఎంచుకుంటాయని వేరే చెప్పనక్కరలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నువ్వా నేనా అంటూ తలపిస్తోంది ఎన్నికల సమరం. హోరాహోరీ పోరులో గెలుపునకు నేతలు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల యుద్ధంలోకి ఈసారి కొందరు సినీ కళాకారులు రంగప్రవేశం చేశారు. సీట్లు రాని మరికొందరు పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త కాకపోయినా ఆ వేడి ఈసారి మరింత పెరిగింది. సినిమా రంగంలో స్నేహితుల్లా కనిపించేవారు ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా మారడం ఆసక్తిగా మారింది. రాజకీయాల్లో సినీ జనం సందడి క్రమంగా పెరుగుతోంది. వెండితెరపై మెప్పించిన ఎందరో నటీనటులు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తమ సామర్థ్యాలు పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు అన్ని పార్టీలు ఈ కొత్త కళతో కళకళలాడుతున్నాయి. తెలుగుదేశం, వైకాపా, భాజపా నుంచి ప్రముఖ నటులు బరిలో నిలవగా జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కథానాయకుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్న తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు వల్లభనేని వంశీ, మాగంటి బాబు ఎన్నికల బరిలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం తెదేపాలో చేరిన కథానాయికలు దివ్యవాణి, వాణి విశ్వనాథ్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తెర వెనుక తెదేపా ప్రచార పాటలు, టీవీ ప్రకటనల బాధ్యతలు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, మరికొందరు దిగ్గజాలు భుజానికెత్తుకున్నట్టు సమాచారం. కొందరు నేరుగా పార్టీలోకి చేరకపోయినా తమ మాటల్లో పార్టీల పట్ల తమ అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. బుల్లితెర నుంచి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తెలుగుదేశానికి మద్దతు పలికారు. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర భవిష్యత్తుల గురించి యథార్థంగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ కృతజ్ఞతలు తెలిపే సమయం ఆసన్నమైందని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. వైకాపా తరఫున చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీ నటి రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హాస్యనటుడు పృథ్వీరాజ్, రచయిత పోసాని కృష్ణమురళి తదితరులు కొంతకాలంగా వివిధ వేదికలపై వైకాపా గళం బలంగా వినిపిస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి జయసుధ, హాస్యనటుడు అలీ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, పాతతరం సినీ హీరో భానుచందర్, వర్ధమాన నటులు కృష్ణుడు పార్టీలో చేరారు. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పీవీపీ వైకాపా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగన్ గారు వస్తే
అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతోమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను గతంలో కలిశాను, మాట్లాడాను, నన్ను రమ్మన్నారు. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా చేయం. జనసేన పార్టీని స్థాపించిన కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. సోదరుడు నాగబాబు ఆయన తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ ఆది జనసేన తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. శకలక శంకర్ తదితరులు బహిరంగంగా పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. ప్రచార వేడి పెరిగే కొద్దీ ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలకు. అప్పుడు లేకపోతే న్యాయం జరగదు. ఈ ప్రజలందరి ఆకాంక్ష అలసిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలతోటి. ఒకప్పుడు నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఈ రోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలంటే నీకు ఎంత డబ్బు ఉందని అడుగుతా ఉన్నా. మీరు ఎంత సేవా దృక్పథం ఉంది, మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది, పబ్లిక్ పాలసీ మీద మీరు ఏం ఆలోచించగలరు? ఈ పరిస్థితులు లేవు. తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. భాజపా అభ్యర్థిగా గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేస్తున్న కథానాయిక పసుపులేటి మాధవీలత ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. యువత దేశ భవితకు కీలకం. ఎన్నికల్లో నాయకుల తలరాతలు మార్చడంలో ప్రధాన పాత్ర యువ ఓటర్లదే. అందుకే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే వారికే పట్టం కట్టాలనుకుంటోంది యువత. నిరుద్యోగం, అవినీతి, పేదరికం లాంటి సమస్యల పరిష్కారానికి ఎవరైతే కృషి చేస్తారో వారినే ఎంచుకుంటామంటోంది. ఈ సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించనున్న విజయవాడ యువతతో ఈటీవీ ముఖాముఖి. ఎన్నికల వేడి మొదలైపోయింది. అధికారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార జోరు పెంచేస్తున్నాయి. 5 ఏళ్లు మన భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాం. ఇలాంటి తరుణంలో మంచి చెడులు ఆలోచించుకుని ఎవరికి ఓటేయాలో అని నిర్ణయించుకోవాల్సిన కీలకమైన సమయం ఇది. ఇలాంటి తరుణంలో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలని యువత కోరుకుంటోంది? పాలకుల్లో ఎలాంటి మార్పును ఆశిస్తోంది? వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాలు వస్తే దేశానికి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వంలో వచ్చేసరికి ఒక రిఫార్మ్ని ఇంప్లిమెంట్ చేయగల ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావడం అనేది ఎంతైనా ఆవశ్యకత ఉంది. రిఫార్మ్స్ని ఒక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగిన ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ వస్తే, అన్ని రంగాల్లో కూడా రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనం అంటే ఆల్ ఫ్రీ టైప్ కాకుండా ఒక ప్రజలకి బాగా ఉపయోగపడే విధంగా ప్రజలతో పనిచేపిస్తూ ప్రజల యొక్క టాలెంట్ని ఉపయోగించుకుంటూ బాగా పనిచేసే గవర్నమెంట్ స్టేట్లో రావడం, స్టేట్ సెంట్రల్ కలిపి మంచి కోఆర్డినేషన్తో ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడే మన కంట్రీ అనేది డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాయకులు ఎలా ఉండాలనుకుంటున్నారు? డెఫినెట్గా అందరూ కోరుకునేది ఆ హామీలను తీర్చడానికే. కానీ ఇప్పుడు హామీలు ఎలా ఇస్తున్నారంటే వాళ్ళ పార్టీ విన్ అవ్వాలని ఆ పర్టికులర్ ఏరియాలో డ్రాబ్యాక్స్ చూసి వాళ్ళు దాని మీద బేస్ చేసుకుని ఇస్తున్నారు. కానీ అలా కాకుండా మొత్తం ఓవరాల్ స్టేట్ మీద ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి హామీలు ఇస్తే అండ్ వాటిని నెరవేరిస్తేనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరు సీఎం అయినా కామన్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ బాధలు తెలుసుకునేలాగా ఉండాలి. నిరుద్యోగం లాంటి సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పథకాలు అమలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకి కామన్గా ఉన్న ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. జీవితంలో అభివృద్ధి చెందాలంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం అందరూ ఫైల్స్ పట్టుకొని, రెజ్యూమ్స్ పట్టుకొని చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు. అది ఒక కామన్ ప్రాబ్లం ఫర్ ఎ కామన్ మ్యాన్. సో నాకు ఎలాంటి పొలిటీషియన్ కావాలంటే వాళ్ళు ప్రతి ప్లేస్లో ఉద్యోగం అంటూ కావాలి, నిరుద్యోగులకి ఉద్యోగం అంటూ ఇవ్వాలి. సో నేను అనుకునేది ఏంటంటే అక్కడ పెట్టే కార్పొరేట్ కంపెనీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే దగ్గరలో ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను అలాంటి గవర్నమెంట్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉండాలనుకుంటున్నారు? వచ్చే నాయకులు ప్రజలకి ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారు? సో ఇలా ఫస్ట్ టైం ఓట్ చేయడం అబిట్ ఎక్సైటెడ్ అండ్ పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాము. అండ్ వచ్చే గవర్నమెంట్స్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీ స్కీమ్స్, ఈ పార్టీ స్కీమ్స్ అని వాటిని ఆపేయకుండా
వాటిని కంటిన్యూ చేస్తే బెటర్ అని మా ఫీలింగ్ అనమాట. కరప్షన్ అనేది అన్డినైబుల్ థింగ్ అయిపోయింది ఏ పార్టీలో అయినా సరే. సో దాన్ని పాసిబుల్ అయినంత వరకు దాన్ని ఎలిమినేట్ చేసే రకంగా ఉంటే గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పీపుల్ కోసం అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వర్క్ చేయాలన్నది మేము కోరుకుంటున్నాము. ఈసారి ఫస్ట్ టైం ఉపయోగించుకుంటున్నాం ఓట్ హక్కు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. విమెన్ బేస్ స్కీమ్స్ ఎక్కువ రావాలి. విమెన్ ఎంపవర్మెంట్ని ప్రోత్సహించే స్కీమ్స్ కానీ, ఎడ్యుకేషన్లో స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఇంకా వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నిరుద్యోగాన్ని నిర్మూలించడం, వేళ్లూనుకుపోయిన అవినీతిని పారద్రోలేందుకు ఎవరైతే సంస్కరణలు చేపడతారో వాళ్ళకే పెద్దపీట వేస్తామంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.